హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైపర్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. యమ్మీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న మసాలాతోటి మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బాస్మతి రైస్ని 2 గ్లాసెస్ తీసుకున్నానండి. వాటర్ పోసుకొని ఈ బాస్మతి రైస్ని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని వాటర్ వంపేసుకొని ఇప్పుడు మినరల్ వాటర్ పోసుకొని 1 గంట సేపు ఈ బాస్మతి రైస్ని అయితే మూత పెట్టుకొని నాననిద్దామండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడుక్కున్న ఈ చికెన్ అండి. ఈ చికెన్లోనికి మరి మసాలాలు ఏం వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఒక ప్లేట్ తీసుకొని 1 టేబుల్ స్పూను గరం మసాలా, కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారము, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నిటిని చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి చక్కగా కలిసిపోయేటట్లుగా కలుపుకొని ఈ చికెన్ని కూడా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై పీస్ బిర్యానీకి మసాలాకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, స్టార్ అనాస, 5-6 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సోంపు, కొంచెం మెంతులు, 4-5 జీడిపప్పులు, 1 స్పూన్ గుమ్మడి గింజలు వీటన్నిటిని మిక్సీ పట్టుకున్నానండి. దీన్ని ఇట్లా కొంచెం బరగ్గా పట్టుకొని కొంచెం తీసుకొని బౌల్లో పెట్టుకుంటున్నాను. ఇది సగం మనం బిర్యానీలోకి వేసుకోవాలి, ఒక సగం వచ్చేసి చికెన్లోనికి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాతోనే మన బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది స్పెషల్ మసాలా, మన బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ని మూత పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి చికెన్ బాగా ఉడుకుతుంది. ఈలోపు మనం పలావ్కి అయితే బాండి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం సాజీరా, 4-5 యాలకులు, అలాగే 4-5 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకుంటున్నాను. మనం వేసిన నెయ్యి ద్వారా బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర నెయ్యి ఉంటే ఖచ్చితంగా నెయ్యితో చేసుకోండి. అలాగే ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి వేసి అది కూడా మగ్గిపోయిన తర్వాత మధ్యలోకి చీల్చి వేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక 2 వేసి 4-5 జీడిపప్పులు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటాలని నేను మిక్సీ పట్టుకున్నానండి. ఆ జ్యూస్ని కూడా టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకొని ఆయిల్లో టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో మగ్గించుకుందామండి. ఈ టమాటా ప్యూరీ మగ్గిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, ఆ మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మన బిర్యానీకి మంచి టేస్ట్ని, ఫ్లేవర్ని ఇస్తుందండి. ఈ మసాలాని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఒక పిరికెడు పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనాకులు కూడా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలండి. ఇవి ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ముందుగా బాస్మతి రైస్ని 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మెజర్మెంటు. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే నా టేస్ట్ తగినట్లుగా కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఈ వాటర్ అనేది కొంచెం సాల్టీగానే ఉండాలండి. అప్పుడే బిర్యానీ ఉడికేసరికి టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇవి ఒక 5 to 10 మినిట్స్ వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి.
ఇట్లా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఈ చికెన్ ఫ్రై మరి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. వాటర్ అన్నీ అయితే చాలా వరకు అబ్జర్వ్ అయిపోయినాయి. దీన్ని కలుపుకుంటూ ఇలాగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ మన చికెన్ ఫ్రైని అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా వాటర్ అన్నీ కూడా చాలా వరకు అయితే ఇంకిపోయినాయి. ఇప్పుడు దీనిలోనికి ఒక పిరికెడు పుదీనాకులండి, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు. ఒక టీ గ్లాస్ కన్నా ఇంకొంచెం తక్కువే మన గ్రేవీ కన్సిస్టెన్సీలోకి రావడానికి. బిర్యానీలోకి ఇంకా వేరే కర్రీ ఏం అక్కర్లేకుండా ఈ చికెన్ ఫ్రైతోనే మొత్తం బిర్యానీ అంతా తినేసేయచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇది చక్కగా ఈవెన్గా మొత్తం ముక్కలన్నింటికి మసాలా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్లుగా ఉంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ అయితే బయటకు వచ్చింది చూసారా, అంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని అయితే ఇలా చీల్చి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మన చికెన్ ఫ్రైని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ బద్ద నిమ్మకాయని కూడా తీసుకొని నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంతే. ఇప్పుడు మన చికెన్ ఫ్రై అయితే చాలా జ్యూసీగా గ్రేవీగా చాలా చక్కగా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మ్యాక్సిమం బిర్యానీ అయితే అయిపోయింది, ఉడికిపోయిందండి. ఈ బిర్యానీని చూడండి, పొడి పొల్లాడుతూ చక్కగా చాలా బాగా వస్తుంది. మీరు ఆ చికెన్ ఇంతే ఈ బిర్యానీ మీద వేసుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే ఆ ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్ ఈ బిర్యానీకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈ చికెన్ ఫ్రై బిర్యానీని ఒక బౌల్లో అయితే సర్వ్ చేసుకోబోతున్నానండి. నేను ఒక బౌల్ తీసుకొని ముందుగా చికెన్ అయితే ఒక లేయర్ లాగా బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇది సగం అయిపోయింది. యాడ్ చేసుకున్న తర్వాత ఈ బిర్యానీ రైస్ని కూడా లేయర్స్గా ఈ బౌల్ నిండుగా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇంతే వదిలేయాలి. అప్పుడు చికెన్లో ఉన్న ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతే, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు వేరే కర్రీ ఏం అక్కర్లేదండి. ఇంకా చికెన్లో ఉన్న గ్రేవీతోనే మొత్తం బిర్యానీ అంతా తినేసేయచ్చు. అంత బాగుంటుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.